హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం రైస్ లోకైనా బిర్యానీలోకైనా సూపర్ కాంబినేషన్ అయిన మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. మటన్ కర్రీ కోసం మనం ఫస్ట్ కుక్కర్ని పెట్టుకుని 3 గరిటెల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. తర్వాత 2 చిన్న దాల్చిన చెక్క, అలాగే 3 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ జీరాను కూడా వేసుకోండి. ఆనియన్స్ ని సన్నగా తరుక్కుని 3 ఆనియన్స్ ను వేసుకోండి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి. ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ను కూడా వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక మళ్ళీ ఒకసారి కలుపుకోండి. తరువాత టమాటోలను సన్నగా తరుక్కుని వేసుకోండి. టమాటోలు వేసాక మళ్ళీ ఒకసారి కలుపుకోండి. టమాటోలు దగ్గరగా మగ్గిన తర్వాత మటన్ ని మంచిగా క్లీన్ చేసుకుని వేసుకోండి. తరువాత ఒకసారి కలుపుకుని లోపల ఉన్న వాటర్ అంతా ఇంకిన తర్వాత రుచికి సరిపోయేంత ఉప్పుని వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల కారాన్ని కూడా వేసుకోవాలి. అలాగే 1/4 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. తరువాత 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ జీరా పౌడర్, అలాగే 1 స్పూన్ గరం మసాలా వేసుకోండి. తరువాత 4 పచ్చిమిర్చి నిలువుగా కోసుకుని వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి. అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసుకోండి. తరువాత కొంచెం వాటర్ ని వేసుకుని ఒక 6 విజిల్స్ పెట్టుకోండి. విజిల్ తీసిన తర్వాత కొంచెం వాటర్ ఉంది, మీకు నచ్చితే ఇలా ఉంచుకోండి. లేదంటే మళ్ళీ స్టవ్ పై పెట్టి గ్రేవీ కొంచెం దగ్గరకు వచ్చేలాగా కుక్ చేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీరను కూడా చల్లుకోండి. ఇలాంటి ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.